వరలక్ష్మి ఛానల్కు సుస్వాగతం. మా గార్డెన్లో 5-6 ఇయర్స్ అవుతుందండి, 5-6 సంవత్సరాలు అవుతుంది. పంచబెల్లం ఇది 3 దళాలు, ఇదిగోండి 3 దళాలు 5 దళాలు బెల్లు వృక్షం ఉందండి. దీని వయసు 5-6 సంవత్సరాలు. ఇదిగోండి ఇది ఎంత లావుగా మానం తయారైపోయింది. 5-6 సంవత్సరాలకి ఈ ప్లాంట్ చూడండి, 5 దళాలు 3 దళాలు మిక్స్ అయ్యి డ్రాఫ్టింగ్ ప్లాంట్ అండి. ఇది చాలా గుబురుగా పెద్దగా అయిపోయింది. సగం నరికించాను ఈ మధ్యన 4-5 మంత్స్ అవుతుంది. అయినా కూడా గుబురుగా పెరిగిపోతుందండి. సో ఈ అనుగ్రహం వల్ల ఈ 5 దళాల ప్లాంట్ నాకు దొరికిందండి. 5-3 కలిపి ఉండేది ఈ ప్లాంట్. ఈ 5 దళాల ప్లాంట్ మీరు అక్కడే చూసి ఉండకపోవచ్చు. అయితే ఈ ప్లాంట్, ఈ బెలువ దళాల ప్లాంట్ని మీరు చూడండి. ఒక వెంత చూపిస్తాను చూడండి. 4-5 మంత్స్ క్రితం బాగా పెరిగిపోతుంది, గుబురుగా పెరిగిపోతుంది అనుకుని ఈ ప్లాంట్ ఆ పైన అన్నీ నరికించానండి. నరికించిన తర్వాత ఒక 3 days ముందు అనుకుంటాను ఆ నరికిన కొమ్మలన్నీ కూడాను ఒక బియ్యం కవర్లో వేసి ఉంచానండి. ఆ ఎండిపోయిన మారేడు పళ్ళు అవి హోమం సమిధులుగా వాడుకోవచ్చు, హోమానికి పనికొస్తాయని ఉంచాను. తీరా 3 రోజుల క్రితం చూసేసరికి ఎండిపోయిన మారేడు కొమ్మలు కొన్ని ఉన్నాయి, ఖాళీగా ఏరులు లేకుండా చిగుర్లు ఇంత చిగుర్లు వచ్చి ఈ 3 కొమ్మలు చిగురులతోటి కనబడ్డాయండి. పచ్చిగా లేదు, ఏమీ లేదు, ఎండిపోయి ఉన్నాయి కొమ్మలు. ఈ 3 కొమ్మలకి ఏరు లేకుండా, ఏ ఆధారం లేకుండా ఈ 3 కొమ్మలు కూడాను ఇలాగ ఎంత చిగురు వచ్చి ఉందండి. అయితే నర్సరీ వాళ్ళకి అడిగానండి, మారేడు కొమ్మలు పెడితే నాటుతాయా, చిగురులు వస్తాయంటే లేదు మేడం, కొమ్మలు నాటితే అవ్వదు, గింజలేని విత్తనాలేని కొమ్మ నాటితే గోరెంటు చెట్లాగా కొమ్మల ద్వారా ఇది అవ్వదండి, ఇది విత్తనాల ద్వారా ఇవి అవుతాయి అని అన్నారు. కానీ 12 కొమ్మల్లో 9 కొమ్మలు ఎండిపోయి ఉన్నాయి. ఇవి కూడా ఎండిపోయండి. కానీ ఈ కొమ్మలకి ఎలాగ చిగురు వచ్చింది అది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా శివయ్య, నాకు శివయ్య అంటే ఇష్టం కాబట్టి శివయ్యలో ఏంటో తెలియదు. ఈ చిగుళ్ళు రావడం చూసిన వెంటనే మళ్ళీ ఈ కుండీలో పెట్టానండి. ఏమో బతుకుతుందేటో ఈ కొమ్మలన్నీ చూశాను. అయితే అది కూడా మీకు చూపిస్తున్నానండి. 5 నెలలు అయిందండి. 4-5 నెలలుగా ఈ కొమ్మలు కొట్టేసి ఒక పక్కన ఎండిపోయి పడి ఉన్నాయి. ఆ కొమ్మల్లో 3 కొమ్మలు ఇలా చిగుర్లు వచ్చాయండి. చూడండి, ఇవంతా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏంటో మా 5 దళాల ప్లాంట్ని, మారేడు ప్లాంట్ని ఈ మిక్సింగ్ కూడా 3 దళాలు 5 దళాలు కలిపి ఉంది. ఇది కూడా ఇవంతని చూసి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.